గ్రౌండ్ नारायणी नमोस्तुते दीपं ज्योति परब्रह्म दीपेन हरते पापं मध्याह्नदेवं नमोस्तुते ఓకే రెడీ సార్ ముందుకు రండి అన్న మీ ఇంటికి జరిగిన అన్న 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 ఒక్క విషయం మిమ్మల్ని వచ్చడానికి ఓకే సార్ ఎక్కడ లేకుండా కాలు ఎగ్జాంపుల్ కూడా చూసినాం. బసిరాబాద్ మండలంలో కాశీపూర్లో ఇచ్చినాం. ఎంత ట్రాన్స్పరెంట్ గా చేసిన మహిళా సోదరులు అంటే వాళ్ళు ఆ రైతులకందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు జోగిన 3 రోజులు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టించింది. వాళ్ళకి ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా దళారుల వ్యవస్థ లేకుండా జోగడం కూడా కట్టి ట్రాన్స్పరెంట్ గా జోగి ఆ గ్రామంలో అందరు మండలంలో వచ్చిన మహిళా సోదరులు అంటే మహిళలకు అప్పచెప్పినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇది ఒకటే నిదర్శనము. అందుకే రేపు రాబోయే కాలంలో మహిళలను కోటీశ్వరం చేయాలా, మహిళలందరూ కూడా ముందుకు రండి. వాళ్ళకే రేపు మండల హెడ్ క్వార్టర్ వల్ల ఏది కావాలంటే ఈరోజు పెట్రోల్ బంక్స్ ఏ విధంగా తెచ్చినామో ఈ రోజు ఒక మంచి సెంటర్ వల్ల ఈరోజు వాణిజ్యపరంగా చూస్తే కూడా ఈరోజు హైదరాబాద్ లో ఒక మంచి హైటెక్ సిటీ ప్రాంగణంలో దాదాపు మన మహిళా సోదరులందరూ కూడా 150-200 షాప్స్ వరకు కూడా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం వరకు అలాట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు ఒక షాప్ మనం 2 గంటలకి 50,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 కాదు, మనం పండించినటువంటి సరుకులే కానివ్వండి, ఈ ఏరియాలో మనం తయారు చేసినటువంటి ఏదైతే మా మహిళా సోదరులు ఐకేపీ ద్వారా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా వాళ్ళు సొంతంగా తయారు చేస్తే అది నేరుగా చేపలు అమ్మే విధంగా వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా ఈరోజు చేస్తా ఉన్నామంటే మహిళల పైన ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి బాధ్యత అయిపోయిన ఒక కాన్ఫిడెన్స్ గా చేస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు మహిళా సోదరు వాళ్ళకి అందరూ కూడా ఈరోజు ఆ పని చేయడం జరుగుతూ ఉంది. అదే కాదు ఈరోజు చూస్తా ఉన్నాం, గతంలో ఒకసారి స్కూల్స్ ఓపెన్ అయితే యూనిఫామ్స్ ఎప్పుడో ఇచ్చేది, టెక్స్ట్ బుక్స్ ఎప్పుడో 4 నెలలకు 5 నెలలకు ఇచ్చేది. మీరందరూ కూడా గుర్తు టీచర్స్. మనం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరూ కూడా తెలిసిన తర్వాత స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఖచ్చితంగా అదే రోజు యూనిఫామ్ ఇవ్వాలా, అదే రోజు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో స్కూల్స్ ఓపెనింగ్ రోజు జూన్ 13-14 ఏదైతే స్కూల్ ఓపెనింగ్ ఉంటుందో అదే రోజు ఇవ్వాలని చెప్పి ఒక కాన్సెప్ట్ అదే రోజు ఈ రోజు ఇవ్వడం జరిగింది సార్. ఆ స్టూడెంట్స్ బట్టలు కూడా గత ప్రభుత్వం ఏ కార్పొరేట్ వాళ్ళకు గుర్తించిస్తా ఉన్నాము. దాదాపు 1,30,30,00,000 నుంచి 1,40,00,000 స్టూడెంట్స్ యూనిఫామ్స్ డ్రెస్సులు, ఆ డ్రెస్సులను కూడా మా మహిళా సోదరులకి ఇవ్వాలా. ఎందుకంటే మన సంఘాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే కుట్టు మిషన్లు వస్తాయో ఈ సంఘాల వాళ్ళకి ఇచ్చి స్ట్రెంథెన్ చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మహిళలు స్ట్రెంథెన్ చేస్తే పెద్దది వారికి ఇంకా కూడా గతంలో ఉన్నదానికి కొద్ది రేటు కూడా ఇంకా హెచ్చించి ఇంకా కూడా పెంచి మన మహిళా సోదరులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏది చేసినా రేపు ఖచ్చితంగా మహిళా సోదరులని ఇంతకుముందు మీరు చెప్పినట్లే మహిళలను పూజించినప్పుడే మా గ్రామం మా ఇల్లు మాత్రం పూజించిన వాళ్ళకు ఏ విధంగా అయితే బాగుంటుందో గవర్నమెంట్ పరంగా కూడా మా పరంగా కూడా ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట చేస్తాం. ఈ రోజు రాబోయే రోజు ఇంతమంది జెడ్పీటీసీలు, ఇంతమంది ఎంపీపీలు ఈ రోజు ఉన్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పరంగానే ఉన్నారు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఎంపీపీలే కాదు, జెడ్పీటీసీలే కాదు, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రేపు 33% తప్పకుండా దాంట్లో కూడా 33% వస్తా ఉన్నారు. దాంట్లో మీ దాంట్లో దాంట్లో కూడా ఎవరైనా స్థాయిలో ఉండొచ్చు. మీరు ఎవరు కూడా తక్కువ కాదు. ఈ రోజు కర్ణ ఎంపీ అయిందని చెప్పి అనుకోవాలి. ఈరోజు సుంత సంపత్ గారు ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గా కూడా అయ్యింది. అందుకైతే ఎవరికి తక్కువ కాదు. రేపు ఎవరైనా ఏదైనా కావచ్చు, మీరు ఒక కమిట్మెంట్ పనిచేయండి, మీకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా టీచర్స్ ఇక్కడ
ఉన్న దయచేసి ఒకటే చెప్తా ఉన్నాను. ఆ రోజు నేను చెప్పిన తాండ్రులో ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి ఒక మంచి ప్రియారిటీ ఇద్దాం. మీకు ఏం కావాలో మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా నెరవేరుస్తా. దాంట్లో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గానికి నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయిపోయినా సరిపోదు, ఖచ్చితంగా ఏది తీసుకొచ్చినా ఏం చేసినా ఇక్కడ ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పిల్లలను ఒక మంచి విద్య ప్రయోజకులు చేయాలంటే అదొకటి మీ చేతిలోనే ఉంది, మీ పైనే ఉంది, మీ భుజస్కంధాల పైన ఉంది కనుక తప్పకుండా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఒక ఎమ్మెల్యేగా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మన పిల్లలని అక్కడ ఉన్నటువంటి పిల్లలని ఒక మేధా శక్తులుగా, ఒక ఇంజనీర్లుగా, ఒక డాక్టర్లుగా, ఒక మంచి రాజకీయ నాయకులుగా చేసే బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు ఖచ్చితంగా తయారు చేస్తారని చెప్పి గట్టి నమ్మకం కూడా నాకు ఉంది. తప్పకుండా మీకు కావాల్సినటువంటి ఏ మౌలిక సదుపాయాలైనా, ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు, వారి ఆశీర్వాదం వల్ల ఏది అభివృద్ధి తాండూరు నియోజకవర్గానికి రావాలన్నా ఈ రోజు వారి సహకారంతో ఇక్కడ చూసిన రోడ్లన్నీ ఏ రోడ్డు చూసిన అధ్వానంగా ఉండే ఈ రోజే దాదాపు 1000 కోట్లతో ఈ రోజు మనకు అన్ని రోడ్లు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అన్నింటినీ కూడా రోడ్లు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. స్కూల్స్ కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. స్కూల్స్ అన్నింటినీ కూడా నేను వెళ్ళినా. ఈ మధ్యన దేవుడు వెళ్ళినా, ఐదు వాళ్ళ దేవుడు కానీ చదువుకుని కానీ క్లాస్ రూమ్లు లేవు. ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా మటుకు ఉన్నాయి. మల్కాపూర్ వెళ్ళినా, అక్కడ కొద్ది ఇబ్బందికరంగా ఉంది. నేను చూసినటువంటి మౌలిక సదుపాయాలన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. దయచేసి ఆ పిల్లల్ని మాత్రం ఒక మంచి ప్రయోజనం చేసే బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలని మీకు తెలియజేసుకుంటూ, మా మహిళా సోదరులకు మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేసుకుందాం. ఒక మంచి మీ యొక్క తమ్ముళ్ళ, మీ యొక్క అన్నలాగా ఖచ్చితంగా ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటా. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా తాండూరు నియోజకవర్గంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుందాం. మనం అందరం కూడా కలుసుకొని ఒక మంచి తాండూరుని, ఈ రోజు గతంలో తాండూరు కంటే ఒక సెకండ్ ప్రయత్నం ఉంటుంది. ఆ ఒక మంచి బిజినెస్ సెంటర్ గా, ఒక మంచి విద్యా వ్యవస్థగా, ఒక మంచి హాస్పిటాలిటీ ఉండే విధంగా తాండూరుని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు కొంచెం ముందు రండి. రైట్ అన్నా అన్నా వేదికపై